వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈ రోజు అయితే మనం 9th డే డైట్ ప్లాన్ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. మనం 8 days కూడా కంప్లీట్ అయిపోయాయి. 9th డే అయితే వచ్చేసాము. నేను రెసిపీస్ కూడా ఎక్కువగా చూపించట్లేదు, ఎందుకంటే అలాగే నేను ప్రతి వీడియోలో కూడా ప్రతి రెసిపీ చేస్తూ చూపిస్తూ అలా అంటే నేను అప్లోడ్ చేస్తూ ఉంటే చాలా మంది ఇరిటేట్ గా ఫీల్ అవుతారని చెప్పేసి నేను అంటే అందరికీ తెలిసే విధంగా కొన్ని ఓరల్ గా చెప్పేస్తున్నాను. అందుకని చెప్పి నేను ఈ వీడియోలో అయితే కంప్లీట్ గా నేను రెసిపీస్ ఏమి చూపించట్లేదు. ఒక వీడియోలో చూపించిన రెసిపీ ఇంకొక వీడియోలో కంపల్సరీ, ఎందుకంటే 30 days కూడా డైట్ అని అంటే ఎవ్రీ డే అంటే ప్రతి రోజు కూడా కొత్త కొత్త వీడియోలే కాదు కదా, మనం యూజ్ చేసిన రెసిపీ ఇంకొకసారి యూజ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి రెసిపీస్ వచ్చినప్పుడు కూడా నేను మీతో అంటే జస్ట్ ఓరల్ గా చెప్పేస్తాను, ఆ రెసిపీ అయితే చూపించట్లేదు. కాబట్టి ఈ వీడియోలో కంప్లీట్ గా రెసిపీస్ ఏమీ లేకుండా నేనేం తీసుకున్నాను, మీరేం తీసుకుంటే మంచిది అని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే నార్మల్ గా ఓరల్ గా చెప్పేస్తాను అనమాట. అంతే అండి. మరెందుకంటే ఆలస్యం, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, 3 days కూడా ఈ ఏబీసీ జ్యూసే తీసుకోవాలి అని చెప్పేసి, తీసుకుంటే మంచిదని చెప్పేసి. నేనైతే లాస్ట్ వీడియోలో చెప్పినట్లు నేను ఈ 9th డే కూడా ఏబీసీ జ్యూసే తీసుకుంటున్నాను. ఇది స్కిన్కి అలాగే హెల్త్కి, ఓవరాల్ హెల్త్కి, వెయిట్ లాస్కి చాలా మంచిది. అలాగే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మార్నింగ్ 9:30 to 10 o'clock లోపల అయితే నేను ఇది తీసుకున్నాను. ఇకపోతే మన లంచ్ విషయానికి వచ్చేస్తే చాలా సింపుల్ గా చేసేసాను అనమాట. మల్టీగ్రెయిన్ రోటీ 2 తీసుకున్నాను. అలాగే బీరకాయ శనగపప్పు, కర్డ్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ దోసకాయ, కాకపోతే ఈ కర్రీలో ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ అయితే అంటే డ్రై రోస్ట్ చేసి ఆ పౌడర్ చేసి అందులో వేసుకున్నాను అనమాట. 1 tablespoon వరకు వేసుకోండి, చాలా మంచిది. ఇందులో మనకి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అయితే ఉంటాయి, చాలా మంచిది. హెయిర్ గ్రోత్ అవ్వటానికి, వెయిట్ లాస్ అవ్వటానికి, అందులో ప్రోటీన్ కూడా ఉంటుంది, చాలా మంచిది. స్కిన్కి కూడా మంచిది. నేనైతే ఇలా నా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకొని తినేసాను అనమాట. అలాగే ఈవినింగ్ స్నాక్ వచ్చేస్తే నేను ఈవినింగ్ 4 o'clock అయితే నేను ఒక వాటర్ మెలన్ తీసుకున్నాను. వాటర్ మెలన్ ఎక్కువగానే అంటే కొంచెం కడుపు నిండానే తీసుకున్నాను, ఎందుకంటే నేను ఇక్కడ డీటాక్స్ డ్రింక్ కానీ ఏమీ తీసుకోవట్లేదు. మీకు కావాలంటే గ్రీన్ టీ ఏదైనా తీసుకోండి. నేనైతే ఇలా వాటర్ మెలన్ అయితే తీసుకుంటున్నాను. ఎనీ సీజనల్ ఫ్రూట్ కానీ లేదనంటే ఏదైనా మనకి లో క్యాలరీ ఫ్రూట్ అయితే తీసుకోండి. అలాగే డిన్నర్ విషయానికి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, నేను నిన్న వీడియోలో చూపించిన దోశ బ్యాటర్ ఉంది కదా, దాంతో 2 దోశలు అయితే వేసుకున్నాను. అలాగే చట్నీ వచ్చేసి ఇక్కడ కొబ్బరి, నువ్వులు అలాగే పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ తో చట్నీ చేసుకున్నాను. ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మంచి ప్రోటీన్స్ అలాగే విటమిన్స్, మినరల్స్ అన్ని ఉంటాయి ఈ చట్నీలో. ఇలా ప్రిపేర్ చేసుకోండి. లేదు అని అన్నప్పుడు బీరకాయ చట్నీ కానీ, టమాటో చట్నీ కానీ, ఆనియన్ చట్నీ కానీ ఏదైనా ప్రిఫర్ చేయండి. ఇందులో సీడ్స్, నట్స్ వేసాం కాబట్టి ఇలా బాగుంటుందని చెప్పేసి, అంటే హెల్త్ కి మంచిది కాబట్టి మనకు మంచి ప్రోటీన్ వస్తుంది అని చెప్పేసి నేను ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా ఈ చట్నీతో ఈ 2 దోశలు కనుక తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇలా ఈ రోజు అంటే 9th డే డైట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. చూసారు కదా, మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.